గుడ్ మార్నింగ్ అండి. ఇవాళ మనం మాట్లాడుకునేది వైసీపీ, టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఉంది కదా. అలాగే బీజేపీ టిక్కెట్లు ఎవరు ఇచ్చారో వాళ్ళు ఎవరు నగ్గుతారో అన్నది మనం మాట్లాడుకుందాం. అరకు పి రాజారావు, అలాగే వైసీపీ నుంచి రేలంగం సత్యలింగం, అలాగే టీడీపీ దన్నుదొర గారు ట్రై చేశారు. ఆయనని చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు. కానీ అక్కడ పి రాజారావు గారికి బీజేపీ టికెట్ కన్ఫర్మ్ చేసింది. కానీ ఈ టికెట్ దన్నుదొర గారికి ఇచ్చుంటే లాస్ట్ టైం ఇండిపెండెంట్గా కూడా వేసి ఆయనకి 20,000 ఓట్లు వచ్చినాయి. ఈ టికెట్ టీడీపీ గెలిచి టఫ్ ఫైట్లో అన్నా సరే గెలిచే అవకాశం ఉండను. గెలుస్తుందని చెప్పట్లేదు, గెలిచే అవకాశం ఉండను. కానీ ఇప్పుడు అరకు ఇవ్వడం వలన ఇది మ్యాక్సిమం పోయినట్టు అనుకోవచ్చు. అట్లనే విశాఖ నార్త్ కేకే రాజు గారు వైసీపీ నుంచి, అలాగే విష్ణు కుమార్ రాజు గారు బీజేపీ నుంచి ఉన్నారు. అది కూడా టికెట్ విజయం సాధించే అవకాశం బీజేపీ కన్ఫామ్గా ఉంది. ఎందుకంటే విష్ణు కుమార్ రాజు గారికి మంచి వెయిట్ ఉంది అక్కడ, అది నగ్గే అవకాశం ఎక్కువ ఉంటుంది. అట్లనే దూలం నాగేశ్వరరావు గారు కైకలూరు బీజేపీ నుంచి, అలాగే కామినేని శ్రీనివాసరావు ఈయన 2014లో బీజేపీ నుంచి పోటీ చేసి నగ్గి మినిస్టర్గా కూడా చేయరు. ఇది కూడా నగ్గే అవకాశం ఉంటుంది. అట్లాగే జమ్మలమడుగు సుధీర్ రెడ్డి గారు, ఆదినారాయణ రెడ్డి గారు, ఇది టఫ్ ఫైట్, ఎవరు నగ్గుతారో చెప్పలేం. అట్లనే విజయవాడ వెస్ట్ షేక్ అసీఫ్ అండ్ వైఎస్ చౌదరి గారు, ఇది కూడా ఎక్కువ బీజేపీకి టఫ్ ఫైటే, కానీ ఎవరు నగ్గుతారో చెప్పలేం. అలాగే అనపత్తి మూలారెడ్డి గారు అబ్బాయి, ఆయన ఈజీగా నగ్గే సీటు, టఫ్ ఫైట్లో అన్నా సరే నగ్గే సీటు అది బీజేపీకి ఇచ్చి శివకృష్ణరాజు గారు, ఆయన ఎక్స్ ఆర్మీ మ్యాన్, ఆయనకి ఇచ్చి పోటీలో దింపుతున్నారు. ఇది కూడా ఎక్కువ వైసీపీ నగ్గే అవకాశం ఉన్న సీటు. అట్లనే ధర్మవరం కేతిరెడ్డి గారు, అలాగే సత్యకుమార్ యాదవ్ గారు, ఇది కూడా టఫ్ ఫైటే. ఇది ఎక్కువగా టీడీపీ సపోర్ట్ చేస్తే నగ్గే అవకాశం ఉంటుంది. అట్లనే ఎక్చర్ల వైఎస్ఆర్సీపీ గొర్రెల కిరణ్ గారు, అలాగే బీజేపీ ఈశ్వరరావు గారు, ఇది కూడా వైఎస్ఆర్సీపీ ఎక్కువ గెలిచే అవకాశం ఉంది. అలాగే ఆదోని వైఎస్ఆర్సీపీ నుంచి ప్రసాద్ రెడ్డి గారు, అలాగే బీజేపీ నుంచి పార్థసారథి గారు, ఇది కూడా ఎక్కువ వైసీపీ నగ్గే అవకాశం ఉంది. అలాగే ఆల్రెడీ కైకలూరు చెప్పాం కదా, దూరం నాగేశ్వరరావు గారు. ఈ 10 సీట్లలో కొన్ని టఫ్ ఫైట్ ఉన్నాయి. కొన్ని టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తులో విష్ణు కుమార్ రాజు గారు కానీ, కైకలూరు కానీ, ఈ రెండు నగ్గే అవకాశం ఉంది. అరకు వైసీపీ వెళ్ళే అవకాశం ఉంది. కానీ బీజేపీకి ఇచ్చి అనపత్తి తప్పు చేశారు. కానీ ఏమవుద్దో వేచి చూడాలి.